అండ్ కానిస్టేబుల్స్ ఏదో మాట్లాడతారు. అంతో ఇంత నేనే పైనుంచి పుట్టినారు అంత బాధాకరం. అందరికీ రాసిన నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ దౌర్జన్యం జరగచ్చు, నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా తెలుసుకోవడం లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. సాల్ ఎఫ్ఐఆర్స్ ఏమనుకుంటున్నారు? లాస్ట్ 5 years ఈరోజు నేను బాధగా మాట్లాడాలని వచ్చిన నా మనవరాళ్ళు 7 రోజులు లేరు, నా కూతుళ్ళు 7 రోజులు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి అయిపోద్ది అట్లయిపోయినాడు. మాట్లాడతారా? హాలిడేస్ కోసం, ఆ డబ్బుల కోసం చాలా మందికి అన్ని ఉన్నాయేమో, తినేది కూడా రాదు, శబ్దాలు చేసుకొని తింటారు. ఇదంతా పూసుకొని అని మా పిల్లలు ఈ పొద్దు హాయిగా చాప్ స్టిక్తో తింటారు. 6-7 ఏళ్ళ పిల్లోడు కూడా. వీఆర్ దాట్. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. మా నాన్న నన్ను ఎప్పుడు 9 ఏళ్ళకే కాశ్మీర్ చూపించినాడు. యాజ్ ఎ యంగ్ బాయ్ యా షోడ్ మీ ద వరల్డ్. పిచ్చి లంజా కూడా కనుక్కుంటారు నన్ను. ఏ పిచ్చి లంజా కూడా కనుక్కుంటారు నన్ను. మీకు తెలుసో లేదు, అస్మిత్ కూతురు షీఈ్ ఓన్లీ 10 years విత్ 2 other of his friends తో కలిసి క్యాండీ ఎంపైర్ అని ఒక బిజినెస్ చేస్తున్నారు. వి టీచ్ దెమ్ ఫ్రమ్ దేర్. వీ నో ద డిసిప్లిన్. మై ఫాదర్ హెస్ లెర్న్డ్ us డిసిప్లిన్. చెడిపోయిన 74లో కాలేజ్ అయిపోతే మా అమ్మ ఏడ్చింది, పోయి ఉద్యోగం చేయరా అని. ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు పెద్ద ఆయన నాకు ఫోన్ చేసినాడు. అప్పుడు ఆయన పిఏ పేరు కూడా సంజీవ్ రెడ్డి. రే, మీ నాన్న మీ అమ్మ చాలా బాధపడుతున్నది, ఫ్రాక్షన్ కొంప, నువ్వు ఎటు తిరిగి ఉద్యోగం చేయాలంటే ఈ ఊరు ఐపీఎస్ ఆయనే. అప్పుడు ఆర్టీసీకి ఉన్నాడు పొద్దం ప్రభాకర్ రావు. 3 రోజులు పనిచేసిన ఆమె బిట్ లా ఒబీడియంట్. పోతే అప్పుడు ఇంత స్పీడ్ లేదు, ప్రతిదీ రాయాల. నాకు ఒకటి ఇచ్చాడు జాబ్. డీజిల్ ఎంత అవుతా, ఆయిల్ ఎంత అవుతుంది, గ్రీస్ ఎంత అవుతుంది, అది ఒకటి రాసి పెట్టు అని. 3 రోజుల పైన ఆఫీస్కే. అక్కడ 4th క్లాస్ ఎంప్లాయీలకు యూనియన్ ఉంది. నా పక్కనుండే కొలీగ్స్ ఏం చెప్పినారంటే, నువ్వు ఇలా పనిచేయలో దెబ్బలు తింటావు అన్నారు. 3వ రోజు పరిగెత్తుకుంటూ వస్తే మా అమ్మ ఒకటే చెప్పింది, హాయిగా తినుక్కో, డబ్బులు కావాలా ఇస్తా, నువ్వు మా జోలికి రావద్దని. కొట్లాడి కడపకపై 1 సంవత్సరం 2 నెలలు నేను కండక్టర్ పనిచేసిన, నేను సొంత బస్సు కొని. ఏమనుకుంటున్నా లైఫ్? తుప్పడాసిన లెక్క కోసము. ఇట్స్ ఓన్లీ మై ప్రిస్టేజ్. బాధ అవుతుంది. పోలీసు ఏమండి, పోలీసు అందరినీ కష్టపెట్టా మా ఇంట్లో, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పుకుంటాను. ఎస్, నాకు 10 days అయింది. నా వైఫ్, నా 2 కొడుకు పవన్ అండ్ అశ్మిత్, వాడు అలిగిపోయినాడు. లేడు ఇంట్లో. ఎస్, ఐఎమ్ బోయింగ్ మై హెడ్.
ఏం చెప్తున్నారు తెలుసా? కాదు, మనం 5 ఏళ్ళు ఎంత నష్టపోతుంది నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నువ్వు ఏమి చేసినా ఒక్కరోజు మేము ఎప్పుడు నీతోనే ఉన్నాము, కానీ ఈరోజు మాకు కష్టంగా ఉంది అనింది నా భార్య. ఏమి ఆయన అల్ట్రాటెక్ ఆయన ఏం సంపాదిస్తాడో లేదు, కానీ దాంట్లో 2500 లోపల ఎంప్లాయీస్. యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనేది ఇండైరెక్ట్ గా. నాట్ మోర్ దెన్ 30 lakhs, 30,000 పీపుల్ ఆర్ బిహైండ్ ఇట్. మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడు? కియాలో ఉండేది 3,000 మంది, 40,000 మంది బతాను దాని మీద. ఎస్, ఐఎమ్ సారీ, ఐ షుడెంట్ హ్యావ్ డిస్టర్బ్డ్ ఇట్. నా ప్రిస్టేజ్. లారీలు పలుకొంటున్నారు, ఐ డోంట్ కేర్. ఈ రోజు కూడా నా బస్సులు, నా రూట్ బస్సులు బెంగళూరు అనంతపురం నాకు 3 బస్సులు ఉన్నాయి. సిరా అనంతపురం నాకున్నాయి, హౌస్పేట్ అనంతపురం నాకున్నాయి. నేను అవి తయారు చేసుకొని తిప్పుకుంటే చాలు. ఆడ రోడ్లలో ఉన్నాయి. కాల్చినారు పోయిసారి వైఎస్ఆర్ వాళ్ళు. ఐ డోంట్ కేర్. ఐ విల్ నాట్ కేర్ ఫర్ దిస్ తుప్పడాశ్రమ ఫ్లై యాష్ అంట. అంటే మైట్ ఈజ్ రైటా? ఐఎమ్ వెరీ సారీ. ఐ రిటన్ టు ఎవ్రీబడి ఫ్రమ్ హెడ్ టు బాటమ్. ఎవరికి రాయలేదు చెప్పండి? ఎవరికి రాయలేదు నేను? లాస్ట్కు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ జెన్కో రాసిన, ఈడికి రాసినాను. కూర్చొని దేర్ ఇస్ నో జస్టిస్. ఏదో మాట్లాడతారు. ఎస్, ఐఎమ్ గోయింగ్ డౌన్. నా పిల్లలు, నా భార్య ఎప్పుడు ఇల్లే నేను వాళ్ళకి. ఎస్, టుడే ఇట్స్ మై ఫాల్ట్, ఇట్స్ మై ఫాల్ట్. సార్ బిర్లా గారు క్షమించండి, ఐ రైట్ ఎ లెటర్ టు యూ ఆల్సో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఎవరికో భయపడి చెప్పడంలా, నేను భయపడినో. ఇంత అన్నము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా. ఎంత దారుణం అంటే నో జస్టిస్, నో జస్టిస్. లాస్ట్కు మా ప్రెసిడెంట్లకు అందరికీ రాసిన, ఈవెన్ ఎలక్టెడ్ మినిస్టర్కి రాసిన, అందరికీ రాసిన. ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ ఇవ్వలే. పుణ్యాలు ఏమవుతుంది? ఏం చేస్తారు? ఆ గవర్నమెంట్ జరిగినంతకన్నా నాకు ఇక్కడ ఎక్కువ జరగదులే. జరుగుతుంది. డబ్బులు కావాలి నాకే. హైకోర్టులో ఏమిచ్చారు ఆర్డర్ చెప్పండి దయచేసి. నా బండ్లన్నీ సీజ్ చేస్తుంటే నేను ఎక్కడంటే పెద్ద కొద్ది ఫైల్ చూపించదలుచుకోలే. పోతే హైకోర్టుకి వెళ్ళా.